హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మిషన్లోకి థ్రెడ్ని ఎలా ఎక్కించుకోవాలి, అలాగే మనకి వీల్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది కదా, అలా ముందుకు వెళ్ళకుండా కరెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఇంకా వీల్కి ఈ విధంగా థ్రెడ్ని ఏ విధంగా అరేంజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను జిగ్జాగ్ మిషన్కి థ్రెడ్ని ఎలా ఎక్కించుకోవాలి అని. మీరు తీసుకునే పని అయితే జిగ్జాగ్ మిషన్ తీసుకుంటే పర్లేదు. జిగ్జాగ్ మిషన్ అందరికీ సెకండ్స్లో అందుబాటులో ఉండదు కదా, సో చిన్న మిషన్ అయితే అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది సెకండ్స్లో తీసుకోవాలన్నా అని. సో నేను చిన్న మిషన్కి ఇప్పుడు థ్రెడ్ని ఏ విధంగా ఎక్కించుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. మనకు ఒక్కొక్కసారి చిన్న చిన్న పాయింట్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. ఇది కూడా అలాంటిదే. ఫస్ట్ మనకి ఓవరాల్గా చిన్న మిషన్ చూడడానికి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం స్టార్టింగే మోటర్ ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనము కొన్ని బ్లౌజెస్ నీట్గా నేర్చుకున్న తర్వాత అయినా మోటర్ అనేది అరేంజ్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది, కాళ్ళు నొప్పులు లేకుండా. మనకి మిషన్కి ఈ విధంగా పైన 2 పోల్స్ లాగా వస్తాయి థ్రెడ్ పెట్టుకోవడానికి. ఈ విధంగా థ్రెడ్ని అనేది మనం ఇలా పెట్టుకొని థ్రెడ్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కాకుండా లాగితే మనకి మన ఫ్రంట్ సైడ్ అనేది థ్రెడ్ ఉండాలి. సో ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి థ్రెడ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఊరికనే ఊడిపోకుండా ఉంటుంది, స్టిచ్ కూడా నీట్గా వస్తుంది. ఈ విధంగా 2 పోల్స్ అనేది ఉన్నాయి కదా, ఈ 2 పోల్స్లో మనం ఫస్ట్ పోల్లో థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇలా లాగితే చూసారు కదా, మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది థ్రెడ్ అనేది. ఇటు సైడ్ పెట్టి చూపిస్తున్నాను, ఇది బ్యాక్ సైడ్ అనమాట. సో అలా కాకుండా మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా థ్రెడ్ అనేది చూసుకోవాలి. ఈ విధంగా వచ్చిందంటే ప్రాపర్గా మనం థ్రెడ్ అనేది ఎక్కించుకుంటున్నట్టు. థ్రెడ్ని మనం ఫస్ట్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి, మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న రౌండ్ లాగా, హాఫ్ రౌండ్ లాగా ఉంటుంది. ఆ రౌండ్లోకి ఈ విధంగా థ్రెడ్ని అనేది ఇలా తీయాలి. ఇలా తీసిన తర్వాత మనము ఇలా సైడ్కి ఒక స్ప్రింగ్ లాగా ఉంది కదా, ఆ స్ప్రింగ్లో నుంచి మనం థ్రెడ్ని అనేది ఈ విధంగా తీయాలండి. ఈ విధంగా స్ప్రింగ్లో నుంచి తీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్లో నుంచి థ్రెడ్ని అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ విధంగా హోల్లో నుంచి థ్రెడ్ అనేది తీయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఒక హుక్ లాగా ఉంటుంది, దీంట్లో నుంచి కూడా మనం థ్రెడ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు మనము ఇంకా నిడిల్లోకి అనేది థ్రెడ్ ఎక్కించుకోవాలి. మనకి చిన్న మిషన్స్కి ఏంటంటే ఇలా నిడిల్ అనేది సైడ్కి ఉంటుంది, జిగ్జాగ్ మిషన్కి అయితే నిడిల్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ విధంగా ఒక సైడ్కి అనేది ఉంటుంది కదా, దాంట్లో నిడిల్లో నుంచి కూడా మనం థ్రెడ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసామంటే మనకి ప్రాపర్గా థ్రెడ్ అనేది ఎక్కినట్టే. మనం ఫస్ట్ ఈ విధంగా థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత బాబిన్లోది అలాగే మిషన్ పైన థ్రెడ్ ఉంటుంది కదా, ఈ రెండింటిని కూడా మనము 2-3 టైమ్స్ స్టిచ్ అనేది వేసుకొని కింద బాబిన్ థ్రెడ్ పైకి వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ మనకి ఆర్ సింబల్ లాగా వస్తుంది. అలా ఎక్కించుకున్నామంటే మనకి థ్రెడ్ అనేది ప్రాపర్గా ఎక్కినట్టు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి చూసారు కదా, హాఫ్ రౌండ్ లాగా ఉంది, దాంట్లో నుంచి తీసుకోవాలి. తర్వాత వీల్లో నుంచి థ్రెడ్ అనేది తీయాలి. అలా తీసిన తర్వాత పక్కనే హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో నుంచి తీసి మళ్ళీ ఇంకొక స్ప్రింగ్ లాగా ఉంటుంది, దాంట్లో నుంచి తీసి మనము ఇంకా డైరెక్ట్గా నీడిల్లోకి థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి పాదం ఎత్తడానికి ఈ విధంగా ఉంటుందండి. మనం క్లాత్ని పాదం కింద పెట్టాలి అంటే ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉండేదాన్ని ఇలా పైకి అన్నామంటే పాదం అనేది ఈ విధంగా వస్తుంది, పైకి లేచి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనము ఇలా పెట్టి క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. పాదం ఎత్తిన తర్వాతే క్లాత్ అనేది పెట్టుకోవాలి, లేదు అంటే మనకి క్లాత్ని అనేది స్టిచ్ చేసుకోవడానికి పెట్టలేము. మనం పాదం పైకి పెట్టేటప్పుడు నిడిల్ కూడా పైకే ఉండాలి. ఇక్కడ మళ్ళీ నేను ఇంకోసారి చూపిస్తున్నాను థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలనేది. ఇది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి మనము స్ప్రింగ్లో నుంచి రానివ్వాలి, తర్వాత హోలు, తర్వాత ఇక్కడ ఇంకా సైడ్ ఇంకొకటి ఉంది కదా దాంట్లోకి, తర్వాత మనం ఈ విధంగా నిడిల్లోకి థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అంతే అండి. ఈ 5 స్టెప్స్ని ఫాలో అయ్యి మనం ప్రాపర్గా థ్రెడ్ని అనేది ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇక్కడ మనం మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకున్నామో చూసాం కదా, ఇప్పుడు వీల్కి ఇలా లావుగా ఉండే థ్రెడ్ని ఎలా ఎక్కించుకోవాలి అనేది చూపిస్తున్నాను.
మనం సైకిల్కి చైన్ ఎలా అయితే వేస్తామో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం వీల్కి ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టిన తర్వాత కింది సైడ్ నుంచి ఇలా కొంచెం కొంచెంగా దీన్ని అనేది ఇలా ఈ వీల్ మీదకి థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలండి. ఈ విధంగా ఎక్కించుకున్నామంటే మనకి ఈజీగా ఈ వీల్ అనేది మూవ్ అవుతుంది. ఇలా ఉంటేనే మనకి ప్రాపర్గా ఈ వీల్ అనేది ఈ వీల్ రెండిటికి కూడా మనకి ప్రాపర్గా ఈ థ్రెడ్ అనేది ఎక్కితేనే మనకి స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. ఈ వైర్ అనేది మనకి వీల్ మీదకి ఎక్కకపోతే స్టిచ్ అనేది పడదు. ఇలా మనం వీల్ని కూడా అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాళ్ళతోటి ఎలా తొక్కాలి అనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం వీల్ని అనేది మన సైడ్ ఇలా హ్యాండ్ తోటి మూవ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం చిన్నగా ఇలా తొక్కుతూ ఉండాలి 2 కాళ్ళతోటి. మనకి ఫ్రంట్ సైడ్ అనేది వెళ్ళకూడదండి, మన సైడ్కి వీల్ అనేది రావాలి. అలా వస్తేనే మనకి స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. మనకి ఫ్రంట్ సైడ్ వీల్ అనేది వెళ్ళిందంటే మనకి స్టిచ్ అనేది పడదు. అలాగే మిషన్లో థ్రెడ్ లాక్ అవుతుంది. అలాగే నీడిల్ కూడా విరిగిపోతుంది. నెక్స్ట్ వీడియోలో బాబిన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.